ఈరోజు మనం చదవబోతున్నాం క్యాలెండర్ స్టోరీ. సో నేనైతే సింపుల్గా ఇది ఒక సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎ క్యాలెండర్ అనుకుంటాం. ఎందుకంటే రోమ్ అనే దేశంలో ఒక క్యాలెండర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, అది జూలియన్ క్యాలెండర్ ఇన్ 46 పీసీ. ఓకే, బై దర్ కింగ్, ఓకే, జూలియస్ సీజర్. సో అది ఇంట్రడ్యూస్ రోమ్కే పరిమితమైంది. సో నెక్స్ట్ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకొని క్రిస్టియన్ క్యాలెండర్ ఇంట్రడ్యూస్ చేశారు 527 AD అండ్ ఇంట్రడ్యూస్ బై ద మాంక్ డియోనిసిస్ ఎగ్జిసా. సో ఇంట్రడ్యూస్ చేశాక లీప్ ఇయర్లో కొన్ని తేడాలు కనబడ్డాయి అండ్ ఆ తేడాలు సార్ట్ అవుట్ చేసుకొని లీప్ ఇయర్గా కరెక్ట్గా సెట్ అయింది క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్. 1582 ADలో ఇది ఇంట్రడ్యూస్డ్ అయింది బై ద రోమన్ పోప్ గ్రెగోరియన్ 13. సో ఇతని పేరు మీదే ఈ క్యాలెండర్ ఉంది. సో ఈ క్యాలెండర్ సోలార్ సిస్టమ్ పైన బేస్ ఉంది. సో మనం కూడా ఈ క్యాలెండర్నే యూజ్ చేస్తాం. 2025 ఇయర్ వచ్చింది కదా, ఈ క్యాలెండర్ ప్రకారమే మనకి ఈ ఇయర్ వచ్చింది అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో కూడా గ్రెగోరియన్ క్యాలెండరే ఫాలో అవుతారు. ఒక చిన్న కంట్రీ నుంచి మొత్తం వరల్డ్ ఈ క్యాలెండర్ని నా యాక్సెప్ట్ చేసింది. సో ఇది చాలా పెద్ద విషయం. సేమ్ ఒక మనిషికి కూడా ప్రాబ్లమ్స్ అయితే ప్రతి మనిషిలో ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వన్ డే ద వరల్డ్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్ అని క్యాలెండర్ మనకి చెప్తుంది. ఐ హోప్ ఈ స్టోరీ మీకు అర్థమై ఉంటుంది.